షేక్స్పియర్ వచ్చింది ట్రైలర్ ఎలా అనిపించింది అన్నా నేను నిజంగా చెప్తారా జరిగి చెప్తున్నా నేను ఇందాక ట్రైలర్ చూసిన ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆణిముత్యం. లాస్ట్లో ఒక విలన్ ఫోన్ చేసి హీరోలకు ఫోన్ లేకపోతే ఎవరు రాను అంటే నేను బాయ్ అంటే ఓకే మరి బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. నేను ఇటువంటి ట్రైలర్ అప్పుడు చూసిన ప్రేమల సినిమా చూసిన చాలా నవ్వుకున్నా. కానీ అంతకు మించి ఇప్పుడు ఒక ట్రైలర్ ద్వారా నవ్వుకున్నా అంటే మ్యాడ్ అన్న. నేను మ్యాడ్ 1లో చేశాను సినిమాలో, నేను అక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా. కానీ ఈరోజు మ్యాడ్ స్క్వేర్లో నిజంగా చూస్తుంటే అసలు అన్లిమిటెడ్ అన్న జోక్ మాత్రం నిజంగా కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ అసలు ఆయన డైరెక్షన్ చాలా కొత్త ఉంటాను. నిజంగా తను జెన్యున్గా అట్టనే అంత కామెడీ జనరేట్ చేస్తాడు, చాలా డిఫరెంట్ అనిపించింది. అది కానీ ఈ సినిమాలో మన క్యాష్ అంది మ్యాడ్లో ఉన్నాడు, ఈ సినిమాలో మళ్ళీ ఉన్నాడు. ఓరే నీ అమ్మ ఎందుకు రా స్వామి నవ్వి నిజంగా దౌడలు వచ్చినాయి. నిజం జనం చెప్తాను 2 నిమిషాలు చూసిన ట్రైలర్ నాకు అసలు మాటలు చాలా చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఆ విశ్వ ఆదిబేస్ నిజంగా క్యాష్ అంది సినిమాలో ఉండడం అదే సేమ్ టైం నాగవంశీ ప్రెజెంట్స్ కాబట్టి చాలా కొత్త అనిపిస్తుంది అన్న. అంటే మనం చూసా లాస్ట్లో మ్యాడ్ లేదంటే లడ్డుకు అసలు లవ్ ఉండదు. కానీ ఈ సినిమా లేదంటే లడ్డుకు పెళ్లి చేసే టైంలో వీళ్ళు మళ్ళీ పాత ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ ఏ రకంగా ఇష్యూ చేశారు, ఆయన పెళ్లి ఎట్ట క్యాన్సిల్ చేశారు, ఆ పెళ్లి ఎట్ట జరిగింది, వీళ్ళు పోలీసుల గెటప్ ఎట్లా అయ్యారు, అమ్మో అక్క ఐటమ్ సాంగ్ అమ్మ నాకైతే చాలా నవ్వుకున్నాను నిజంగా. ఒక సినిమా ఈ సినిమాలోనా అంటే పెద్ద ఆయన ఉంటాడు చూడు, పెద్ద ఆయన అంటే అంటే బాత్రూమ్కి వెళ్ళి బయటికి రాగానే వచ్చి చిన్న డాడీ వెళ్ళలేక పెద్ద డాడీ అని డైలాగు అమ్మ అసలు అమ్మో నేను నాకు మాట్లాడలేకపోతున్నా. భీమ్స్ అయితే అన్ని బాగుందన్న, చాలా బాగుంది నిజంగా. బాక్స్ ఆఫీస్ బాపు నిజంగా తన యొక్క డైరెక్షన్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ మాత్రం చాలా కొత్త అనిపిస్తుంది అన్న తనది. ముందు చూసుకుంటే కూడా ఈసారి మ్యాడ్ కన్నా కూడా మ్యాడ్ 2 మాత్రం అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ విత్ డైరెక్షన్ చాలా. జాతిరత్నాలు స్క్వేర్ అనొచ్చు అన్నది. జాతిరత్నాలు ప్రేమలు ఇవన్నీ మిక్స్ చేసి ఎలా ఉంటుందో అలాంటిది అనిపించింది. కానీ పెట్టింది వర్త్ నా ఫీలింగ్ కలిగిన ఏంటంటే చూడండి ప్రజలకి ఏం కావాలన్న మీరు చూడండి డిజిటల్లో అన్న ఆ సినిమాలో కూడా కామెడీ బాగుంటుంది, 100 కోట్లు కొట్టింది. నోనని కాదని ప్రేమలు కూడా అసలు సినిమా కూడా మాకు సినిమా తెలియదు, సినిమాలో కంటెంట్ బాగుంది కాబట్టి 100 కోట్లు కొట్టింది. ఇలాంటి సినిమానే ఈ సినిమా కాబట్టి మ్యాడ్ ఆల్రెడీ 100 కోట్లు కొట్టి కాబట్టి ఈ సినిమా ఇంకా ఎక్కువ కొట్టాలని మనసు దొరకడం. కానీ డైరెక్షన్ చాలా కొత్త అనిపించింది. కామెడీ మాత్రం ఎవరు రాశారో డైలాగ్ తెలియదు కానీ చాలా చాలా బాగా నవ్వుకుని అయితే అది చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. సో ఒక ఐటమ్ సాంగ్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది, పోలీస్ గెటప్ చాలా బాగుంది, డైలాగ్ డెలివరీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ చాలా బాగా అనిపించింది.